హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చరణ్. ఈరోజు వీడియో వచ్చేసరికి ప్రభాస్ గారి గురించి కొన్ని మూవీ అప్డేట్స్ అయితే ఉన్నాయి. మొదలుపెట్టి అన్నీ మాట్లాడేసుకుందాం. ప్రభాస్ గారికి సంబంధించిన కంప్లీట్ వీడియో ఇది, ఎవరో మిస్ కాకండి. సో అంతకన్నా ముందు అప్డేట్స్ చెప్పే ముందు మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా మూవీ రిలేటెడ్ వీడియోస్ కానీ రివ్యూస్ కానీ అప్డేట్స్ కానీ వస్తూ ఉంటాయి. మిస్ కాకుండా ఉన్నారని తప్పకుండా మీరైతే కింద ఉన్న వైట్ కలర్ కానీ రెడ్ కలర్ కానీ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఆన్ చేసుకుని పెట్టుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకుని పెట్టుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా ఏదైతే వీడియోస్ వస్తున్నాయో అక్కడ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తే అక్కడి నుంచి మీరు మన వీడియోస్ అయితే చూసే అవకాశం ఉంటుంది. ఇంకా ఎటువంటి లేట్ లేకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. బేసికల్గా ప్రభాస్ గారు లైనప్ అనేది చాలా హ్యూజ్ లెవెల్లో ఉంది. అన్నీ కూడా ప్యాన్ ఇండియన్ లెవెల్లోనే కాదు, ప్యాన్ వరల్డ్ లెవెల్లో కూడా సినిమాలు అయితే తీస్తున్నారు. ఆయన ఫిల్మోగ్రఫీ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంది, అది మనందరికీ తెలిసిందే. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రాజాసాబ్ నుంచే మొదలు పెడదాం. బేసికల్గా రాజాసాబ్ అనేది ట్రైలర్ 1 అయితే రిలీజ్ అయింది. ట్రైలర్ 1 అనేది మిక్స్డ్ టాక్ కింద వచ్చిందనుకోండి, అది అన్నీ పక్కన పెడితే కనుక ట్రైలర్ అయితే మట్టికి ఏదైతే విఎఫ్ఎక్స్ కానీ లేదంటే గ్రాఫిక్స్ కానీ బాగున్నాయి, పర్వాలేదు. మారుతి గారు ఏదైతే డిజ్నీతో కంపేర్ చేసి చెప్పారో సో దానికి తగ్గట్టుగానే ఉందనుకోండి. మరీ అంత ఓవర్గా అయితే మనం మ్యాచ్ చేయలేం, బట్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే బాగుంది. ఇంక రెండోది వచ్చేసరికి రాజాసాబ్లో మనకి ఏదైతే ట్రైలర్ 2 రావాలో అది ఏదైతే రెబల్ స్టార్ ప్రభాస్ గారికి సంబంధించిన బర్త్డే ఉంటుందో అక్టోబర్ 23న ఆ రోజునైతే ట్రైలర్ 2 అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఫ్యాన్స్ అందరికీ కూడా అందుబాటులో మంచి పండగ వాతావరణం అయితే ఆ రోజు క్రియేట్ అవ్వబోతుంది. ప్రభాస్ గారి ఫ్యాన్స్ అంటే అందరూ కూడా భీమవరంలో ఉన్న, తణుకులో ఉన్న, తాడేపల్లిగూడెంలో ఉన్న, రాజమండ్రిలో ఉన్న, లేదనుకుంటే ఇంక ఎక్కడున్నా సరే ఖచ్చితంగా పండుగలు అయితే చేసుకుంటూ ఉంటారు. ఇక్కడనే కాదు, ఆంధ్రాలోను హైదరాబాద్లో 2 చోట్ల కూడా, అవసరమైతే ఓవర్సీస్లో కూడా వేరే కంట్రీస్లో ఉన్న వాళ్ళు కూడా సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటారు డెఫినెట్గా. దానికి తగ్గట్టుగానే ప్రభాస్ గారి పాత సినిమాలు ఏవైతే వర్షం సినిమాదో అది కూడా పౌర్ణమి సినిమా అనుకుంటా, అది కూడా రిలీజ్ అయితే అవుతుంది. ప్రభాస్ గారు ఏదైతే సలార్ సినిమా కూడా మళ్ళీ ఇంకొకసారి రిలీజ్ చేసే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. బట్ చూద్దాం, అప్డేట్స్ అయితే వస్తే మీకు అయితే ఇన్ఫామ్ చేస్తాను షార్ట్స్ రూపంలో. ఇది ఓవరాల్గా ప్రభాస్ గారికి సంబంధించిన ఫస్ట్ అప్డేట్ అయితే. ఏదైతే రాజాసాబ్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందించాను అనుకుంటున్నాను. రాజాసాబ్ అనేది రిలీజ్ డేట్ గురించి చెప్పలేదు కదా, రిలీజ్ డేట్ వచ్చేసరికి జనవరి 2026న ఏదో డేట్ని అయితే మనకు రాబోతుంది. బేసికల్గా సంక్రాంతి చూసుకున్నట్లయితే తలపతి విజయ్ గారిది జననాయకన్ ఉంది. రెండోది వచ్చేసరికి మన మెగాస్టార్ చిరంజీవి గారి ఏదైతే ఇది మన వరప్రసాద్ ఏదైతే సినిమా ఉంది కదా, శివశంకర్ వరప్రసాద్, ఇది మన శివశంకర్ వరప్రసాద్ గారి పండుగకు వస్తున్నారనే సినిమా ఉంది కదా, అది కూడా సంక్రాంతికి రిలీజ్ అవుతుంది, మనందరికీ తెలిసిందే. అదే గ్యాప్లో ఈ సినిమా కూడా వస్తుందా లేదా అనేది మనకు కొంచెం చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఈ ఇయరే 2025లోనే మనకి 3 సినిమాలు రిలీజ్ అయినాయి. మళ్ళీ 2026లో కూడా అదే విధంగా 3 సినిమాలు రిలీజ్ అవుతాయి లేదో మనకు తెలియాల్సిన అవసరం అయితే ఉంది. 3 పెద్ద సినిమాలే కదా అది. ఈ రాజాసాబ్ గురించి కంప్లీట్గా పక్కన పెడితే ఇంకా ఫౌజీ, చాలామంది ఈ వర్కింగ్ టైటిలే ఫౌజీ అనుకుంటున్నారు, అది కమిటెడ్గా కాదు కదా. బట్ 23 అక్టోబర్న ప్రభాస్ గారి బర్త్డే సందర్భంగా ప్రభాస్, హను వీళ్ళిద్దరికి సంబంధించిన సినిమా ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన టైటిల్ అప్డేట్ అయితే ఆ రోజు రిలీజ్ చేయబోతున్నారని చెప్పేసి మనకైతే కొంత రిపోర్ట్స్ అయితే వచ్చినాయి. అవి నిజమైతే కనుక, ఒకవేళ అఫీషియల్గా రిలీజ్ చేస్తే కనుక డెఫినెట్గా మనకి ఆ రోజున ప్రభాస్, హనుకి ఆ ఫౌజీ అనే టైటిలే పెడతారా, లేదనుకుంటే ప్రభాస్ గారు ఏదైతే పీరియాడిక్ డ్రామా యాక్షన్ థ్రిల్లర్ సినిమా చేస్తున్నారు కదా, అబౌట్ పేట్రియాటిక్ లెవెల్లో ఉంటుంది అది. సో దానికి తగ్గట్టుగా ఏదైనా సినిమా అంటే దానికి తగ్గట్టుగా రిలేటెడ్గా టైటిల్ అనేది ఉండాలి కదా, అది పెడతారా లేదనేది మన చేతిలో లేదు. ఫౌజీ అనేది పెడతారో, లేదనుకుంటే ఫ్యాన్స్ పెట్టింది ఫౌజీయే పెడతారో, లేదనుకుంటే వాళ్ళకి నచ్చింది ఏదైనా టైటిల్ మనకి కొత్తగా. ఎందుకంటే టైటిల్ పెడితే కనుక అన్ని భాషల్లో కూడా యాప్ట్గా ఉండాలి, దాంతోపాటు ఇంటర్నేషనల్గా కూడా ఈజీగా ఉండాలి. ఎందుకంటే RRR అనేది నేషనల్ లెవెల్లోనే కాదు, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా RRR అంటున్నారు లేదా RRR అంటున్నారు. అలాగా మన టైటిల్ అనేది పలకాలి, అప్పుడే కదా మన మూవీస్ అనేవి రికగ్నైజ్ అయ్యేవి, మన మూవీస్ గురించి మాట్లాడుకునేది. సో అదే ఆస్పెక్ట్లో మన ప్రభాస్ గారి సినిమా అనేది బాహుబలి అనేది ఎలా అయిందో, సాహు అనేది ఎలా అయిందో, సలార్ అనేది ఎలా అయిందో, అట్ ద సేమ్ టైం ఈ సినిమాకి కూడా టైటిల్ అనేది కూడా బాగుండాలి. సో చూద్దాం ఏ విధంగా పెడతారనేది మనకు తెలియాల్సిన అవసరం అయితే ఉంది. అన్ని భాషల్లో కూడా యాప్ట్ అయ్యే విధంగా ఈ సినిమా అయితే టైటిల్ అయితే ఉంటుంది. ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభించారు అంటున్నారు.
సగం అయిందని చెప్తున్నారు. అబౌట్ 50-60% అయితే అయింది. మిగతా 40% అయితే మనకి బేసిక్గా తెలిసిందే కదా, విఎఫ్ఎక్స్ కానీ గ్రాఫిక్స్ కానీ ఆ సీజీలు కానీ ఇవన్నీ కూడా ఎక్సెట్రా ఇవన్నీ కూడా ఉంటాయి. అవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాలి. బట్ ఒకవేళ సినిమా 60% నిజంగానే కంప్లీట్ అయితే, ఒకవేళ రిలీజ్ చేయాలనుకుంటే ఒక 10% విఎఫ్ఎక్స్ కూడా అయిపోయింది అనుకుంటే, గ్లిమ్స్లో మనకి ఏదన్నా ఇస్తే కనుక ప్రభాస్ గారి బర్త్డే సందర్భంగా రాజాసాబ్ కానీ ఫౌజీ కానీ 2 ట్రైలర్స్ ఇస్తే కనుక, అది ట్రీజర్స్ కానీ గ్లిమ్సెస్ కానీ ఇస్తే కనుక చెప్తాను, ఇంక ప్రభాస్ గారి ఫ్యాన్స్ పిచ్చెక్కిపోవడం కాదు, ఇంకా పిచ్చ పీక్స్ అనమాట. అంటే నెగిటివ్గా అనట్లేదు, మామూలుగా ఇంకా హైప్ అనేది విపరీతంగా ఉంటుంది అనమాట. ఆ లెవెల్లో ట్రెండ్ అనేది, వైరలింగ్ అనేది బీభత్సంగా ఉంటుంది అనమాట. ఆ రోజు ఈ జనాలు అందరూ పూనకాలు వచ్చేసి ఉంటారు. సో అలాగా చేస్తే కనుక డెఫినెట్గా బాగుంటుంది, చూద్దాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఏదైతే సలార్ ఉందో, సలార్ 2 కానీ లేదంటే కల్కి 2 కానీ, ఈ 2 సినిమాలు కూడా మనకి సలార్ 2 గురించి షూటింగ్ అనేది స్టార్ట్ అవ్వలేదు అనుకోండి, స్క్రిప్టింగ్ అయితే అయిపోయి ఉండొచ్చు. ప్రసాద్ నీల్ గారి తెలిసిందే కదా మనకి, ఆయన మాస్టరింగ్ కానీ సినిమా మేకింగ్లో. అట్ ది సేమ్ టైం కల్కి పార్ట్ 2 కూడా సగం షూటింగ్ అయితే అయ్యిందేమో, బట్ కంప్లీట్గా అయితే అవ్వలేదు. దాంతోపాటు కొంత దీపికా పడుకోని గారు కూడా బయటకు రావడం అయితే జరిగింది. వైజయంతి మూవీస్ వాళ్ళు అఫీషియల్గా చెప్పడం అయితే జరిగింది, క్విట్ అయిపోయారని చెప్పేసి. సో దానికి తగ్గట్టుగా కూడా హీరోయిన్ ఏ విధంగా ఉంటుంది, ఎందుకంటే దీపికా పడుకోని గారు ఉన్నప్పుడు సినిమా షూటింగ్, ప్రభాస్ గారు వీళ్ళిద్దరి మధ్యన ఏదైనా కాంపిటీషన్, వీళ్ళిద్దరి మధ్యన ఏదైనా కొన్ని సీన్స్ జరిగినప్పుడు ఆ సీన్స్ తీసేసి మళ్ళీ ఇంకొక కొత్త హీరోయిన్ పెట్టి వీళ్ళిద్దరి మధ్యన చేస్తే మళ్ళీ రీషూటింగ్ చేసే అవకాశం కూడా ఉంటుంది, అవునా కదా? ఇవన్నీ కూడా చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో చూద్దాం, అప్డేట్స్ అయితే వన్ బై వన్ వస్తానే ఉంటాయి, అందులో డౌట్ లేదు. అల్టిమేట్గా మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఈ స్పిరిట్ అనేది బేసికల్గా ఏంటంటే, సందీప్ రెడ్డి వంగ గారు మ్యూజిక్ అయితే ఆల్మోస్ట్ 60-70% అయితే కంప్లీట్ చేస్తే నేను సినిమా స్టార్టింగ్ అవ్వకముందే అని చెప్తున్నారు. మ్యూజిక్ కూడా చాలా బాగా వచ్చిందని చెప్తున్నారు. బట్ సినిమా స్టార్ట్ అవ్వలేదే. సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుద్ది అనేది మాకు తెలియాలి. సో సినిమా తొందరగా స్టార్ట్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఫౌజీ కానీ స్పిరిట్ కానీ పోలీస్ బ్యాక్డ్రాప్లో, సోల్జర్ బ్యాక్డ్రాప్లో మంచి కిక్ ఇచ్చే లెవెల్లో అయితే ప్రభాస్ గారిని చూపించిపోతున్నారు. సో చూద్దాం ఏ విధంగా ఉంటుందో, ఏ విధంగా మనకి అప్డేట్స్ వస్తే మనకు తెలియాలి. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళగా ప్రభాస్ గారి గురించి వచ్చిన అప్డేట్స్ అయితే. బట్ గుర్తుపెట్టుకోండి, అక్టోబర్ 23వ తారీఖున మనకి రాజాసాబ్ నుంచి ఒక ట్రైలర్ అయితే రాబోతుంది. రెండోది వచ్చేసరికి ఆయన సినిమాలు రిలీజ్ అయితే అవ్వబోతున్నాయి. ఫ్యాన్స్కి ఆ రోజు పండగే. ఒకటి థియేటర్స్లో ఉంటుంది, ఇంకోటేమో ఫోన్లో చూసే అవకాశం ఉంటుంది ట్రైలర్ అనేది. ఒకటి పాత సినిమా, ఒకటి కొత్త సినిమా, 2 చూసే అవకాశం ఉంటుంది. సో ఫ్యాన్స్ అందరూ కూడా ఎంజాయ్ చేయండి ఆ రోజున. సో మనం అందరం కూడా బర్త్డే సందర్భంగా ఎంజాయ్ చేద్దాం. సో నేను కూడా ఎదురు చూస్తున్నాను, ఎందుకంటే సినిమా అనేది డిసెంబర్లో రిలీజ్ చేద్దాం అనుకున్నాను. బట్ అఖండ ఉంది, దాంతోపాటు హిందీలో దురంధర్ ఉంది. ఇవన్నీ కూడా చాలా సినిమాలు అయితే లిటిగేషన్ ఉన్నాయి రిలీజ్ డేట్లో. ఎందుకంటే అన్నీ కూడా ప్యాన్ ఇండియా సినిమాలు కాబట్టి అన్ని రాష్ట్రాల్లో కూడా అన్ని లాంగ్వేజ్లో కూడా కలెక్షన్స్ రావాలి కదా. అందుకని కొంత వెనకడుగు వేయటం కానీ పోస్ట్పోన్ చేయటం కానీ చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా బిజినెస్ కాబట్టి మనకు తెలిసిందే. సో అది ఫ్రెండ్స్ వాళ్ళకి వీడియో అయితే ప్రభాస్కి సంబంధించిన మూవీ అప్డేట్స్ అయితే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బై.